श्रीकृष्ण जगद्गुरु परब्रह्मणे नमः। ओम नमो श्री वेदव्यासाय नमः। ओम मद्गुरु श्री पूर्णानंद स्वामिने नमः। ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే బలం అని చెప్పబడినటువంటి దాని యొక్క అర్థము దైవ బలము, పరమార్థ బలము అని కానే కాదు. అసుర బలము, పశుబలము, కామక్రోధాదుల బలము అనే కదా, లేక తాను బలవంతుడును అనేటువంటి అభిమానము అని కూడా చెప్పవచ్చు. వీటిని మొత్తాన్ని కూడా వదిలివేయాలి. మంచి కార్యాలకు ఉపయోగించేటువంటి బలమే ఉత్తమమైనది, ఉన్నతమైనది. కానీ దుష్ట కార్యాలకు ఉపయోగించేటువంటిది కాదు కదా. మొండి పట్టుదలతో చూపబడేటువంటి బలము త్యాజ్యమే, వదిలివేయదగినది అవుతుంది. కాబట్టి వాటిని వదిలి దైవ బలము చేత సంపాదించాలి. అయితే కామము, క్రోధము ఈ రెండు కూడా గీతలో చాలా చోట్ల అన్నదమ్ములలాగానే కలిసి వస్తూ ఉంటాయి. ఒకదానినొకటి విడిచి వచ్చిన చోట్లు చాలా అరుదుగా ఉంటాయి. ఎలాగంటే కోపానికి పుట్టిల్లు కోరికే కదా. ఆ కోరిక తీరకపోతేనే కదా కోపం ఉత్పన్నమై వస్తుంది. కాబట్టి ఆ కామము, ఆ క్రోధము రెండింటినీ కూడా పూర్తి స్థాయిలో నశింపజేయాలి. పరిగ్రహము అంటే ఇతరుల నుండి వస్తువులను స్వీకరించడం, తన యొక్క దేహ పోషణకు అవసరమైనటువంటి భిక్ష మొదలైనటువంటివి తప్ప ఇతరములైనవి సాధకుడు ఇతరుల నుండి తీసుకోకూడదు. అలా గ్రహించడము చేత ఆయా వస్తువులను గురించినటువంటి ఆశ ఏదైతే ఉంటుందో అది చిత్తానికి విక్షేపాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇతరుల యొక్క కర్మ కూడా తనకు తగులుకుంటుంది. అంటే భోగ సామగ్రి చేత సాధన చెడిపోవడము అనేది సంభవిస్తుంది. కాబట్టి పరిగ్రహము, ఇతరుల నుండి వస్తువులను స్వీకరించడం అనేది వదిలివేయాలి. అహంకారము మొదలైనటువంటి దుర్గుణాలలో పరిగ్రహము కూడా చేర్చబడింది. కాబట్టి అది తక్కిన వానిలాగానే ప్రమాదకరమని, అనుపాదేయమని కూడా స్పష్టమవుతూ ఉన్నది. అయితే అహంకారము మొదలైనటువంటి దుర్గుణాలు అన్నింటినీ సంపూర్ణంగా విడనాడాలి అనే కదా బోధించినట్లయినది. అయితే ఈ యొక్క చెప్పబడినటువంటి సాధన యందు ఆరితేరినటువంటి వారు ఎవరైనా సరే బ్రహ్మమును ప్రాప్తింపజేసుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి అర్హులే అవుతూ ఉన్నారు కదా. వారు తప్పకుండా బ్రహ్మానుభూతిని పొందగలుగుతారు. కాబట్టి ముముక్షువులు ఆ బోధలన్నింటినీ చక్కగా కార్యాన్వితం చేయాలి, బ్రహ్మ ప్రాప్తిని పొందాలి. అయితే ఈ 3 శ్లోకాలు కూడా గీతాసారాలే అవడము చేత, అతి ముఖ్యములైనవే అవడము చేత వీటిని సాధకులైన ముముక్షువులు బాగా కంఠస్థం చేయాలి. ఆ కంఠస్థం చేసి వాటి యొక్క అర్థాన్ని కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ వానిని చక్కగా కార్యాన్వితం చేసి మోక్షప్రాప్తిని పొందడం ద్వారా కృతార్థులు కావాలి. అంటే ఆ శ్లోకాలు మరొక్కసారి బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ వివిక్తసేవీ లఘ్వాసి యతవాఖ్యాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం విముచ్య నిర్మమస్యాంతో బ్రహ్మ భూయాయ కల్పతే అనబడేటువంటి ఈ 3 శ్లోకాలను కూడా చక్కగా కంఠస్థం చేసుకోవాలి సాధకులైనటువంటి వారు. వాటి యొక్క అర్థాన్ని ఎల్లవేళలా కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ దానిని ఏ ప్రకారము అంటే కార్యరంగంలో కూడా దానినే ప్రవేశపెట్టుకొని మోక్షప్రాప్తిని పొందడం ద్వారా కృతార్థతను చెందాలి.
వీటి యందు కొన్ని గ్రహించవలసినటువంటి గుణాలున్నవి, కొన్ని వదిలిపెట్టవలసినటువంటి గుణాలు కూడా చెప్పబడినవి. కాబట్టి వాటిని చక్కగా మననం చేసుకోవాలి. అంటే ఔషధము పథ్యము రెండూ తెలుపబడినవి కదా. మందు ఇచ్చారు, మందుకు తగినటువంటి పథ్యం కూడా, విహారం కూడా సరిగా ఉండమని చెప్పారు. ఆహారము మితముగా ఉండాలి, విహారము మితముగా ఉండాలి. మందును సేవిస్తూ ఔషధాన్ని సేవిస్తూ పథ్యం కూడా చక్కగా ఉన్నట్లయితే ఈ ఔషధము పథ్యము రెండు తెలుపబడినవి. కాబట్టి రెండు సమకూరినప్పుడే ఈ యొక్క పుట్టుక మరణము అంటే జన్మించడం మరణించడం అనేటువంటి ఈ భవనాశ స్థితులు అనేవి, రోగం ఏదైతే ఉన్నదో అది పూర్తి స్థాయిలో పరిష్కరించబడుతుంది. అయితే బ్రహ్మ సాక్షాత్కారము అంటే మోక్షప్రాప్తే కదా. ఏ సాధనలు చేసుకుంటాము, ఎలా ప్రవర్తించాలి అంటే బుద్ధిని మిక్కిలి నిర్మలంగా చేసుకోవడము, ధైర్యము చేత ఇంద్రియ మనస్సులను కూడా స్వాధీనం చేసుకోవడము, శబ్దస్పర్శ రూపరసగంధములు అనబడేటువంటి విషయాలను వదిలివేయడము, అయిష్టముతో ఉన్నటువంటి రాగద్వేషాలను వదిలిపెట్టడము, ఏకాంత స్థలాన్ని ఆశ్రయించడము, మితమైన ఆహారాన్ని సేవించడము, వాక్కును శరీరాన్ని మనసును కూడా స్వాధీనమునందు ఉంచుకోవడము, ఎల్లవేళలా నిరంతరము ధ్యానయోగ తత్పరుడై ఉండటము, వైరాగ్యాన్ని లెస్సగా ఆశ్రయించడము, తీవ్రతరమైనటువంటి వైరాగ్యాన్నే కలిగి ఉండడము, అహంకారాన్ని దుష్టమైనటువంటి కార్యాలకు ఉపయోగించేటువంటి బలము అంటే బలం యొక్క అభిమానము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహము ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వదిలివేయాలి. మమకారాన్ని పోగొట్టుకోవాలి, శాంత చిత్తుడై ఉండాలి. ఇవి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మోక్ష ప్రాప్తి స్వరూపమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటిది జరుగుతుంది. ఇంద్రియాలను మనస్సులను కూడా ధైర్యముతో నిగ్రహించుకోవాలి. బ్రహ్మప్రాప్తికి అంటే మోక్షానికి ఎవడు అర్హుడు అంటే ఇప్పుడు మనం ఒక 12 రకాలైనటువంటి విషయాలను తెలియజేసుకున్నాం కదా. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు బ్రహ్మమును చేసుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి అర్హత కలిగి ఉన్నవాడు. అంటే అన్ని సుగుణాలు కలిగినటువంటి వాడు ఎవడైనా సరే అని చెబుతూ, ఆ విధంగా బ్రహ్మరూపమును పొందినటువంటి మహనీయుడు ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు దానిని గురించి తెలియజేస్తూ, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. అంటే బ్రహ్మరూపమును బ్రహ్మైక్యమును పొందినటువంటి వాడు అంటే బ్రహ్మరూపమును పొందినవాడు, పరబ్రహ్మస్వరూపంతో ఏకీకృతమైన వాడు అంటే జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు, ప్రశాంతమైన మనసు కలిగిన వాడు, నిర్మలమైన మనసు కలిగిన వాడు అగు మనుజుడు దేనిని గురించి కూడా ఏమాత్రము దుఃఖించడు. ఎందుకు? దుఃఖించడానికి వాడికి ఎటువంటి ఆలోచన కోరిక కూడా ఉండదు. కాబట్టి దేనిని కూడా కోరడు, దేని గురించి కూడా బాధపడడు. సమస్త ప్రాణుల యందు కూడా సమబుద్ధి సమస్థితి కలిగిన వాడే వాటిని కూడా మమాత్మ సర్వభూతాత్మ అనే విధంగా వానిని కూడా తనలాగానే చూసుకుంటూ నా యందలి అంటే పరమాత్మ యందలి ఉత్తమమైనటువంటి భక్తిని పొందుతూ ఉంటాడు. అంటే నిర్మలమైన చిత్తుడు, ఏ దోషాలు మలినాలు మాలిన్యాలు లేనటువంటి వాడే కదా నిర్మల చిత్తుడు. అటువంటి మాలిన్యరహితుడైనటువంటి నిర్మల చిత్తుడే బ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. తన యందు ఉన్నటువంటి విశుద్ధ చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ సాక్షాత్కార సందర్శనము అనేటువంటిది చేయగలుగుతాడు. కానీ మలినముతో మురికి వాసనలతో కూడి ఉన్నటువంటి వాడు కాదు కదా. కాబట్టే వాణ్ణి ఏమన్నారు? ప్రసన్నాత్మ అని చెప్పారు. అయితే బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో అనేది కదా చక్కగా తెలుపబడుతూ ఉన్నది. అటువంటి వాడు
నిర్మలమైన చిత్తముతో శుద్ధ చిత్తముతో ఉండి దేనిని గురించి కూడా దుఃఖించక దేనిని కూడా కోరకుండా సర్వభూతముల పట్ల కూడా సమబుద్ధి సమస్థితి భూతదయ కలిగినటువంటి వాడే పరాభక్తితో కూడుకొని వెలయుచూ ఉంటాడు, పరాభక్తియుతుడై వెలయుచూ ఉంటాడు. అందుకే నా శోచతి నా కాంక్షతి. దృశ్య ప్రపంచం అంతా కూడా తన యందు తను ఏమై ఉన్నాడు, ఆత్మయ్య ఉన్నాడు. తన యొక్క ఆత్మయందు స్వాత్మయందు కల్పించబడి ఉన్నది అని తెలిసి ఉంటాడు. కాబట్టి అతడు ఇంకా దేనిని కోరడు కదా, దేనికోసం దుఃఖిస్తాడు? తనకి తక్కువైనదేమీ లేదు కదా. ఈ సత్యాన్నే కదా మనకి తెలియజేస్తూ ఉన్నది. మనకి ఈశావాస్యోపనిషత్తులో కూడా తెలియజేయబడినది ఏమిటంటే, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కః శోక ఏకత్వం అనుపశ్యతః సమః సర్వేషు భూతేషు. ఆత్మానుభూతి బ్రహ్మానుభవము పొందినటువంటి వానికి గురుతేమిటి అంటే, సమస్త ప్రాణికోట్ల యందు కూడా సమభావము కలిగి, ఎందుకు తన యందు ఏ శుద్ధ నిర్గుణ చైతన్య వస్తువు ఉన్నదో అదే సర్వజీవరాశి యందు నిక్షిప్తమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైన శుద్ధ చైతన్య స్వరూపము. అప్పుడు దేహాలు ఉపాధులు శరీరాలు ఈ యొక్క భేదాలు వానికి కనబడవు. తన యందు ఏదైతే నిధి నిక్షేపములా వెలుగుతూ మరి చెలింపజేస్తూ ఉన్నదో అదే సదా సర్వత్రా చెలిస్తూ ఉన్నది. సర్వ ఉపాధులు యందు అనే సమభావం కలిగి తనలాగానే వాటిని చూస్తాడు. తను శరీరంగా చూసుకుంటే అన్ని దేహాలు చూస్తాడు. తను ఆత్మస్వరూపంగా చూస్తే ప్రతి ఉపాధి యందు అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగానే చూస్తాడు. జ్ఞాన ప్రాప్తికి సర్వభూతదయ కూడా చిహ్నమై ఉన్నది కదా. అసలు జ్ఞానం ప్రాప్తించడానికి సర్వదేహాల పట్ల సర్వేక సమస్తమైన పదార్థాల యందు కూడా ఏమున్నది అంటే సర్వభూతముల యందు నిక్షిప్తమైనటువంటి పరమాత్మ సత్తా చైతన్య స్వరూపమే ఉన్నది. కాబట్టి అదే కదా గుర్తు. అది లేకపోతే పూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నట్లా కాదు కదా. ఆత్మానుభవం అనేటువంటిది ఇంకా కూడా వాడికి కలగలేదు అనే అర్థమే స్ఫురిస్తూ ఉంది కదా. కాబట్టి బ్రహ్మప్రాప్తిని పొందినటువంటి మహనీయుడు సర్వ ప్రాణుల యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటాడు. సర్వభూతముల పట్ల కూడా హితత్వాన్ని అంటే సమత్వాన్ని సర్వభూతహితుడే వర్తిస్తూ ఉంటాడు అని కదా మనకి శ్రీకృష్ణమూర్తి అయినటువంటి పరమాత్మ తెలియజేసి ఉన్నారు. అందుకే మద్భక్తిం లభతే పరాం అంటే అటువంటి బ్రహ్మజ్ఞాని, సర్వభూత హితుడై ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని, బ్రహ్మప్రాప్తిని పొందినటువంటి మహనీయుడు సర్వ ప్రాణుల యందు సమబుద్ధి కలిగి సర్వభూతహితుడై వర్తిస్తూ ఉంటాడు అని చెప్పినప్పుడు అటువంటి బ్రహ్మప్రాప్తిని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని నా యొక్క పరాభక్తిని పొందుతూ ఉంటాడు అని కూడా చెప్పారు కదా. అంటే పరమాత్మ యొక్క పరాభక్తిని పొందుతూ ఉన్నాడు అని చెప్పడం వలన భక్తి యొక్క పరాకాష్ఠకు అంటే భక్తి యొక్క ముగింపు స్థితికి జ్ఞానానికి కూడా భేదము లేదు అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు భక్తి అనేటువంటిది రెండు రకాలు. ఒకటి సామాన్యమైనటువంటి భక్తి, రెండోది పరాభక్తి. అంటే ఇందులో రెండవది ఏమిటి? పరాభక్తి కదా. పరాభక్తి అంటే కేవలము జ్ఞానం యొక్క అనుష్ఠానముతో సమానమైనటువంటిది, జ్ఞాననిష్టతో సమానమైనది. అందుకే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే అనే భగవత్పాదులు శ్రీ జగద్గురువు శంకరులు గారి యొక్క వచన ప్రకారం కూడా ఆత్మతత్వానుసంధానమే పరాభక్తి యొక్క లక్షణం అవుతుంది. ఈ మాట కైలాస శంకర స్వరూపమైనటువంటి కాలడీ శంకరులైనటువంటి శ్రీ భగవత్పాదులు జగద్గురువులైనటువంటి శ్రీ శంకరాచార్యుల వారు తెలియజేసినటువంటి మాట.
ఆత్మతత్వానుసంధానము, తన యొక్క ఆత్మతత్వాన్ని, శాశ్వతమైనటువంటి ఆ తత్వాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి పరాభక్తి యొక్క లక్షణం ఏమై ఉంటుంది అంటే అదే స్వస్వరూపానుసంధానం. కాబట్టి పరాభక్తికి జ్ఞానానికి భేదం ఉన్నదా? ఏమాత్రం లేదు. ఇంకా కూడా జ్ఞానాన్ని పొందినటువంటి వారికి అపరిమితమైనటువంటి భక్తి ఉంటుంది అనేటువంటి పరమ సత్యము ఇక్కడ మనకు చక్కగా తెలియవస్తుంది. జ్ఞానికి ఆత్మదేవుని పట్ల ఏ విధంగా ఇతరత్ర ధ్యాస లేనటువంటి అనన్యమైనటువంటి భక్తి అనేది కలుగుతూ ఉంటుంది. అయితే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహనీయుడు ఎలా ఉంటాడు అంటే మాలిన్యరహితమైన, నిర్మలమైన, శాంతమైన మనస్కుడై ఉంటాడు. దేనిని గురించి కూడా దుఃఖించడు, దేనిని కూడా కోరడు. సర్వభూతములయందు కూడా, ప్రాణికోట్లయందు కూడా సమభావము కలిగి వానిని తనలాగానే చూచుకుంటూ ఉంటాడు. అటువంటి బ్రహ్మజ్ఞాని ఉత్కృష్టమైనటువంటి దైవభక్తిని, పరమాత్మ పట్ల అనన్యభక్తిని, పరాభక్తిని పొందుతాడు అని చెబుతూ భక్తి చేత జ్ఞానము కలుగుతుంది అని, జ్ఞానము చేత మోక్షము లభిస్తుందని తెలియజేస్తూ భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అంటే భక్తి ఎవడికైతే ఉంటుందో, పూర్తి స్థాయిలో భక్తి అనేటువంటి దాని యొక్క నిర్వచనం ఏమిటి అంటే నమ్మకముతో కూడినటువంటి వినయం, వినయముతో కూడి ఉన్నటువంటి విశ్వాసం. ఇదే కదా, నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒకటే. కానీ తాను వినమ్రతతో కూడినటువంటి ఆ యొక్క నమ్మకం ఏదైతే ఉంటుందో అదే భక్తి. ఆ భక్తి చేత మనుజుడు నేనెంతటి వాడను అంటే పరమాత్మ ఎంతటి వాడు, మరి ఎటువంటి వాడు వాస్తవానికి విచారణ ద్వారా, జ్ఞాన విచారణ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రకారంగానే పరమాత్మను గురించి వాస్తవానికి యథార్థాన్ని తెలిసి ఆ తర్వాతే పరమాత్మ యందు ప్రవేశిస్తూ ఉన్నాడు. దేని ఎందైనా సరే మనం ప్రవేశించాలి అంటే ఆ ప్రవేశించేటువంటి వస్తుతత్వాన్ని గురించి తెలుసుకొని అది మనకి మరి యోగ్యమా కాదా అనే విషయాన్ని తెలిసి యోగ్యము, అంతకు మించినది లేదు అన్నప్పుడు మనం దాని యందు ప్రవేశిస్తాం. అలాగనే భక్తి చేత మనుజుడు ఏం చేస్తాడు, పరమాత్మ ఎంతటి వాడు అంటే శాశ్వత స్వరూపుడు, సర్వేక సమస్తము కూడా నిండి ఉన్నటువంటి వాడు, సదా నిర్మలమైనటువంటి వాడు, ఏమాత్రము కూడా జనన మరణాల రహితుడు, కాబట్టి సదా శాంత స్వరూపుడు. అటువంటి పరమాత్మ తత్వము అంటే పరమాత్మ ఎంతటి వాడో, ఎటువంటి వాడో అనే విషయాన్ని యథార్థంగా విచారణ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఈ ప్రకారంగా పరమాత్మ తత్వాన్ని గురించి నిజాన్ని గుర్తెరిగాడు అనుకో, ఆ గుర్తెరిగిన తర్వాత మాత్రమే పరమాత్మ యందు ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే మనకి ముందు చెప్పుకున్నటువంటి శ్లోకమునందు ముందేం శ్లోకం చెప్పుకున్నాం, బ్రహ్మభూతః ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అని కదా మనం చెప్పుకున్నాం. అంటే దాని యందు బ్రహ్మరూపాన్ని పొందినటువంటి వాడు జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొంది ఉంటాడు అని కదా చెప్పుకున్నాం. నిర్మలమైన ప్రసన్నమైనటువంటి మనసు కలిగిన వాడు ఒక మనుజుడు దేనిని గురించి బాధపడడు, దేనిని కూడా కోరడు, సమస్త ప్రాణుల పట్ల కూడా సమబుద్ధి కలిగిన వాడే ప్రతి వస్తువుని తనలాగానే చూసుకుంటూ ఉండేటువంటి వాడు పరమాత్మ యందలి ఉత్తమ భక్తిని పొందుతూ ఉన్నాడు అని కదా మనం చెప్పుకున్నాము. కాబట్టి మనం చెప్పుకున్న దాన్ని బట్టి జ్ఞానము చేతే భక్తి కలుగుతూ ఉన్నది అని కదా చెప్పబడింది. అంటే మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకము భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అంటే భక్తి
భక్తి చేత జ్ఞానం ఉదయిస్తుంది అని చెప్పబడుతూ ఉన్నది కదా. దీనిని బట్టి భక్తి జ్ఞానాలు ముందేంటి అంటే జ్ఞానం చేత భక్తి కలుగుతుందని, ఈ శ్లోకంలో అయితే భక్తి చేత జ్ఞానం ఉత్పన్నమవుతుంది అని చెప్పబడింది కదా. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే భక్తి కానీ జ్ఞానము కానీ ఈ భక్తి జ్ఞానాలు ఒకదానితో ఒకటి మరి పరిపోషించుకుంటూ ఉన్నవి అని స్పష్టమవుతుంది. జ్ఞానం ఉంటేనే భక్తి అనేది కుదురుతుంది, భక్తి ఉన్నప్పుడే జ్ఞానం అంకురిస్తుంది. కాబట్టి ఈ భక్తి జ్ఞానాలు రెండు కూడా ఒకదానితో ఒకటి పరస్పరం ఒకదానినొకటి పరిపోషించుకుంటూ, అంటే భక్తి ద్వారా జ్ఞానం పోషింపబడితే జ్ఞానం ద్వారా భక్తి పోషింపబడుతుంది అనేటువంటి విషయమే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. భక్తి సర్వులకు కూడా సులభ సాధ్యమే అయింది. అలా ప్రతి ఒక్కరూ కూడా భక్తి తత్వాన్ని అనుసరించవచ్చు. అనుసరించడానికి చాలా సులభము, సునాయాసము. ఆ భక్తి చేతనే జ్ఞానము కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందువలన భగవద్గీత యందు దాదాపు ప్రతి అధ్యాయమందు కూడా భక్తిని గురించినటువంటి ప్రస్తావన చేయబడుతూనే ఉన్నది కదా. భక్తి అనేటువంటి పుష్పమే జ్ఞానము అనేటువంటి ఫలంగా మారుతూ ఉంది అని కూడా చెప్పబడుతూ ఉన్నది కదా. కాబట్టి మామభిజానాతి, అక్కడ మనకి అభిజానాతి అని చెప్పలేదు, జానాతి అని చెప్పలేదు. మామభిజానాతి అభిజానాతి అని చెప్పడం చేత భక్తి చేత మనుజుడు భగవంతుణ్ణి పూర్తి స్థాయిలో భక్తి ద్వారానే తెలుసుకోగలుగుతూ ఉన్నాడు అనే కదా మనకు అర్థము. అందుకే తత్వతః భగవంతుణ్ణి అనేకులు అనేక విధాలుగా తెలియచూ ఉన్నారు. కానీ యథార్థంగా తెలిసినటువంటి వారు చాలా చాలా అరుదు. భక్తి చేతనో వారి యొక్క వాస్తవాన్ని తెలుసుకొనగలుగుతూ ఉన్నారు. ఎలాగంటే భగవంతుణ్ణి గురించి అనేకులు అనేక విధాలుగా తెలుస్తూ ఉన్నారు, కానీ ఎరుగుతున్నారు. తెలియడం కాదు, అక్కడ తెలియడం వేరు, ఎరగడం వేరు. అది ఎరుగడం అనేటువంటిది ఎలాగూ అంటే అది వినడం ద్వారా, ఒక పుస్తకం ద్వారానో మహనీయుల ద్వారానో భగవంతుని యొక్క అనేకమైనటువంటి విషయాలను గురించి అనేక విధాలుగా భగవంతుడు ఈ స్థితిలో ఉంటాడు, ఇలాంటి విషయం కలిగిన వాడు, ఈ విధంగా రక్షిస్తాడు, సర్వేక సమస్తానికి కూడా మూల పురుషుడు, సమస్తము కూడా భగవంతుని నుండే జాలువారుతుంది, సమస్తము భగవంతుని యందే ప్రవేశిస్తుంది అనేటువంటి విషయాలను గురించి తెలిసి ఉంటారు. యథార్థంగా తెలిసేటువంటి వారు, ఇక్కడ యథార్థంగా తెలియడం మామూలుగా తెలియడం అంటే వారికి పుస్తకం ద్వారానో శాస్త్రం ద్వారానో మహనీయుల ద్వారానో తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ యథార్థంగా తెలియడం అంటే తన యొక్క సాధనా ప్రకారం తన యొక్క అనుభవ సిద్ధికి తెలియడం వేరు. అటువంటి వారు చాలా తక్కువ మంది. అంటే భక్తి చేతనో వారిని వాస్తవంగా తెలుసుకొనగలుగుతూ ఉన్నారు. ఎట్లా తెలిసినా కూడా అనుభవం ద్వారా తెలిసినటువంటి వారు పరమాత్మతో మమేకమవుతూ ఉన్నారు. మామూలుగా తెలుసుకున్నటువంటి వారు ఇక ఆ విధంగా అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే భక్తి చేతనో వారిని వాస్తవంగా ఈ విషయం అంటే తెలుసుకోవాలి అన్నా కూడా ఆసక్తి కూడా కొద్దిపాటి భక్తి, అనుభవ సిద్ధిని పొందుతూ ఉన్నారు అంటే అశాంతమైనటువంటి భక్తి. కాబట్టి భక్తి చేతనో వారిని వాస్తవంగా కూడా తెలుసుకోగలుగుతున్నారు. భక్తి లేకపోతే తెలుసుకోలేరు కదా. విశతే తదనంతరం అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క స్వరూపము అంటే ఆత్మస్వరూపమే కదా. ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని భక్తి ద్వారా, భక్తి అన్నప్పుడు మనం ఏమని నిర్వచించుకున్నాము అంటే వినమ్రతతో కూడినటువంటి విశ్వాసం, అటువంటి వినయముతో కూడినటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో అది భక్తి. ఆ భక్తి ద్వారా యథార్థంగా అంటే వాస్తవికమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకున్న తర్వాత మనుషుడు ఏం చేస్తాడు, ఆ పరమాత్మ స్వరూపమునందు ప్రవేశిస్తూ ఉన్నాడు. మనం ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ యొక్క వస్తువును గురించి, ఆ ప్రదేశాన్ని గురించి పూర్తి తెలుసుకున్నాకే ఆ ప్రదేశానికి వెళ్తాం. అలాగే పరమాత్మ తత్వం యొక్క వస్తుతత్వాన్ని పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వాడు మాత్రమే పరమాత్మ యందు ప్రవేశిస్తూ ఉంటాడు. అంటే పరమాత్మ యందు వాడు పరివ్యాప్తమవుతాడు.
ఆ యొక్క ఆత్మతత్వం యందు తాను లయించిపోతూ ఉన్నాడు. ఎలాగంటే ఇప్పుడు మనం సముద్రం ఉన్నది, సముద్రం దగ్గరికి వెళ్ళాం, కొంత ఉప్పు తీసుకెళ్ళాం. ఆ ఉప్పుని అలా చేతిలో పెట్టుకొని ఉన్నా కూడా కాసేపటికి ఒక గిన్నెలో వేసి అలా గిన్నె పట్టుకొని ఉన్నా కూడా కొంతసేపటికి ఆ ఉప్పు కరిగిపోయి నీళ్ళలో లయించిపోతుంది కదా. ఉప్పు కళ్ళు సముద్రంలో లయించిపోయినట్లుగానే అతడు కూడా ఎవరు పరమాత్మ స్వరూపమునందు ప్రవేశించినటువంటి వాడు పరబ్రహ్మమునందు లయించినప్పుడు ఆ ఉప్పు గనక కరిగిపోయి సముద్ర రూపం ధరించినట్లుగానే అతడు ఏ ఆత్మస్వరూపాన్ని భక్తి ద్వారా యథార్థంగా తెలుసుకున్నటువంటి మనుజుడు ఆ స్వరూపమునందు ప్రవేశిస్తూ ఉన్నాడు. అతడు బ్రహ్మమునందు లయించినప్పుడు ఉప్పు గళ్ళు కరిగి సముద్ర రూపాన్ని పొందినట్లుగానే అతడు బ్రహ్మమునందు లయించిపోయి బ్రహ్మరూపుడుగానే మిగిలి ఉంటున్నాడు. ఇంకా మళ్ళీ వానికి ఒక ప్రత్యేక రూపము అనేటువంటిది లేదు కదా. అందుకే జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. దీనిని బట్టి భగవంతుడు ఎటువంటి వాడు బాగా తెలుసుకున్న తర్వాతనే వారి యందు ఐక్యం సంభవిస్తుంది, కానీ అంతకుముందు కాదు. అందుకే అనంతరం అని చెప్పింది. అనంతరం అనేటువంటి పదము చేత భగవానుడు బాగా స్పష్టం చేసేశారు కదా. అటువంటి యథార్థమైన భగవంతుని యొక్క జ్ఞానము ఏదైతే ఉన్నదో అటువంటి భగవంతుని యొక్క జ్ఞానము భక్తి వలననే కదా సిద్ధిస్తుంది. దీనిని బట్టి ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి అంశాలుగానే మనకి చక్కగా బోధపడుతూ ఉన్నవి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.